సార్ డిమాండ్ పెరిగిపోతాం సార్. అధ్యక్ష నమస్కారం. రేపు గురించి ఆలోచించేవాడు నాయకుడు. ఈ భారతదేశంలో 2047 వచ్చేసరికి ఈ దేశం ఎలా ఉంటుందనేది ఆలోచించిన నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చెప్పాలంటే ఆయన మనకిక్కడ పుట్టడం మన రాష్ట్రానికి అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఆయన కారక జన్ముడు. ఎందుకంటే గత చరిత్ర తీసుకోండి, మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకలానా? మా అబ్బాయికి 2. అంటే పూర్వం చరిత్ర తీసుకుంటే సంతానం అనేది లక్ష్మి. భారతదేశ చరిత్రలో పూర్వం చరిత్ర తీసుకుంటే మన పూర్వం పెళ్లి సంబంధానికి వెళ్తే నీకు పాడుందా, నీకు ఎంతమంది సంతానాన్ని అడిగితే కానీ పెళ్ళనిచ్చేవారు కదట. సంతానం అనేది ఒక లక్ష్మి. అది ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ దేశానికి అవసరం. యువత కావాలంటే సంతానం కావాలి. ఆ సంతానానికి ముందు ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మహానగరాన్ని చేశారు. మన దురదృష్టవశాత్తు అది మనకు లేకుండా పోయింది. అలాగే ఆలోచన ఆయన గొప్పది. విజన్ గల నాయకుడు ఎవడంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారు చేసిన ఈ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి మన రాష్ట్రమే కాదు భారతదేశం యావత్తు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. విజయ్ కుమార్ గారు మీరు కూడా మాట్లాడతారా? అధ్యక్ష ధన్యవాదాలు. అంటే అందరూ మాట్లాడుతున్నా, నేను మాట్లాడాలి ఎందుకులే అని ఊరుకున్నాను, కానీ రోజు మాట్లాడుతున్నానండి, పర్లేదు. ఇక్కడైతే ఈరోజైతే మాత్రం ఇప్పుడైతే కంపల్సరీ మాట్లాడాలని మాట్లాడుతున్నా. ఒక వ్యక్తి కాలేజీ నుంచి, స్కూల్ నుంచి కేవలం రాజకీయం కోసం, నాయకత్వం కోసం ఎప్పుడు కూడా అదే పని మీద, అంటే అబ్జర్వ్ చేస్తే ఇలా ఎలా ఉంటారు అని అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్స్కి ఆ థాట్ ప్రాసెస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అధ్యక్ష. అంటే మేమంతా వాస్తవానికి చెప్పాలంటే దురదృష్టవంతులమే. మాకన్నా ముందు తరం వాళ్ళు ఇదే అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట కూడా అద్భుతం. ఆ అద్భుతాల్లోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేవారు. ఆయన ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఈరోజు పరిస్థితి రాజకీయం అంటే రకరకాలు, అంటే ఆయన చూసా, బాధపడడం చూశాను. అబ్దుల్ కలాం గారిని ఐడెంటిఫై చేశారు. అబ్దుల్ కలాం గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన బట్టలు కూడా తీసి చెక్ చేసి, అదే అమెరికా ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఫ్లాగ్ డౌన్ చేశారు. మనతో పాటు ఉన్నప్పుడు ఒక ఆ వ్యక్తి ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన మనస్తత్వం, నాయకత్వం మనం గుర్తించలేము అధ్యక్ష. కానీ వాస్తవానికి నేను ఆయనతో తెలుగుదేశంలో కూడా పనిచేసి, మనకి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు, ఇది యాక్చువల్గా నేను జనసేన పార్టీలో డిబేట్లో కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పలేకపోయారు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఆయనతో పాటు కలిసి పనిచేశాను అధ్యక్ష. మాకు రాత్రి 9 గంటల వరకు పని చేసిన తర్వాత రాత్రి 9 గంటలకు రివ్యూ చేసేవారు అధ్యక్ష. 9 నుంచి 12 గంటల వరకు రివ్యూ చేసేవారు అధ్యక్ష. అందులో ఎవరైతే అక్కడ వెనక పడుతున్నారో చూసి ఆ 9 గంటలకి వాళ్ళతో పాటు సైట్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ పరిస్థితులు చూసి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వచ్చేసరికి 1 గంట 2 అలా అయ్యేది అధ్యక్ష. మళ్ళీ 3-4 గంటలకు వెంటనే వచ్చేసారు అధ్యక్ష. ఇలా కరెక్ట్గా 1 వీక్ 7 డేస్లో తుఫాను పరిస్థితులనే మార్చేశారు అధ్యక్ష. ఇది నేను పక్క నుండి చూశాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఆయన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను 30 ఇయర్స్ అప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యి 30 ఇయర్స్ అప్పుడు వర్క్ చేశాను ఆయనతో. ఆ రోజు ఓకే, ఈరోజు ఇలా ఆలోచన చేస్తే బాగుంటుంది కదా అనుకుంటే
మనకన్నా ఒకరోజు ముందే ఆయన ఆ థాట్ ప్రాసెస్ ముందుకు బయటికి తీసుకొస్తారు అధ్యక్ష. అంత యంగ్గా ఇది చేస్తుంటారు. ఇది ఎప్పుడు 24 గంటలు. నేను అడుగుతున్నా అధ్యక్ష, అంటే చాలామంది ఏమంటారంటే మనకి ఐటీ వచ్చింది, అక్కడ ఐటీ పెట్టారు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అయితే విడిపోతే ఏమైంది? అది దేశమేగా, ఇండియాయే కదా, ఇండియాకే కదా కాంట్రిబ్యూట్ చేస్తారు ఆయన. ఈరోజు భారతదేశం మొత్తం అందరూ కూడా ఈరోజు బాగా బతుకుతున్నారు కదా, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ వల్లే కదా బతుకుతున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కేవలం మనం పెట్టుకున్న ఒక పరిధులు మాత్రమే. దానికి ఈరోజు ఇక్కడ ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే చేస్తున్నారో ఈ దేశం మొత్తానికి అవసరం పడుతుంది. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ మొత్తం దేశానికే దిక్సూచి. ఎందుకంటే ఒక స్టేజ్లో అనేకమైన ఆయన తీసుకున్న రిఫార్మ్స్, అనేకమైన థాట్ ప్రాసెస్లు ఈరోజు ఈ దేశానికి ఉపయోగపడిన పరిస్థితి. ఇది నిజంగా నేను చెప్పదలుచుకున్నాను మీ ముందు. డెఫినెట్గా ఎస్, సీరియస్గా ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు తెలియదు అధ్యక్ష. డౌన్ ది లైన్ 20-30 years తర్వాత తెలుస్తుంది. అది డెఫినెట్గా ఆ రోజు మనం విట్నెస్ ఇక్కడ. అంటే ఇప్పుడే సుధీర్ అన్న చెప్పాడు, వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు కదా, మాట్లాడటం కాదు, మనం మాట్లాడతాం, రేపు విట్నెస్ చేస్తాం, డెఫినెట్గా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కాకపోతే ఇక్కడ ఏమంటానంటే ఇఫ్స్ బట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆయన ఆ ఇఫ్స్ బట్స్ కూడా కేర్ తీసుకుంటారు. మేడం చెప్పినట్టు కానీ, రవణ చెప్పినట్టు కానీ ఆ ఇఫ్స్ బట్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి, తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళని ఏం చేయాలి, అలాగేం ఊరికే వదిలేసే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా నేను మా తోటి సహచరులందరికీ కూడా నేనేమంటానంటే మనం కూడా కొద్దిగా ఆలోచిద్దాం. ఆ ఇఫ్స్ బట్స్ ఏమున్నాయో దాని ఆలోచనలు గ్రామాల్లోకి వెళ్ళి ఆ ఇఫ్స్ బట్స్ ఏంటనేది తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి తీసుకొచ్చి చెప్దాం. డెఫినెట్గా ఒక మంచి వాతావరణం, ఒక మంచి పరిస్థితులు తీసుకొస్తారు. ఎస్, ఈ దేశానికి అవసరం పాపులేషన్ మేనేజ్మెంట్. ఈ దేశానికి అంటున్నా 140 కోట్ల మందికి లీడర్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటి థాట్ ప్రాసెస్ అవసరం, డెఫినెట్గా అవసరం. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారికి నేను సారీ చెప్పాలో మరి ఇంకోటి చెప్పాలో, సార్ మీ థాట్ ప్రాసెస్ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్స్లో మీరు పడ్డ తపన, మీరు పడ్డ అవమానాలు, మీరు పడ్డ ఇది, సారీ ఫర్ దట్. బట్ యు ఆర్ ఎ లీడర్, అబ్సల్యూట్ లీడర్. మీరు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కావాల్సిన థాట్ ప్రాసెస్తో ఉన్న లీడర్ అండి. డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా పొద్దున్న లేస్తే వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇవన్నీ కాదండి. ఎస్, వీ రిక్వైర్డ్ లీడర్స్ లైక్ యూ 100%, అందులో డౌటే లేదు. ఇది మాకు ఒక అదృష్టం, మాకు మీతో పనిచేయడం కూడా అదృష్టం. ఇది పొగడడానికి అనలేదు, నేను ఏ రోజైనా సరే ఇదే మాట్లాడుతున్నా. మీరు ఒక మాట ఎప్పుడు కూడా ఎక్కడ క్రైసిస్లో నుంచే అవకాశాలను ఎత్తుక్కోమని మీరు చెప్పిందే ఈరోజు ఈ అసెంబ్లీకి నేను ఇక్కడికి రావడానికి కారణం. అదొకే ఒక వర్డ్. అలాంటి అనేకమైన వర్డ్స్, అనేకమైన దారులు మీరు నెక్స్ట్ జనరేషన్కి వదిలి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడుపుతున్నారు. ఎస్, వీఆర్ హియర్ టు సర్వ్, టు స్టాండ్ ఫర్ ద నేషన్. డెఫినెట్లీ వీ వాంట్ థాట్ ప్రాసెస్ లైక్ దిస్. డెఫినెట్లీ వీఆర్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా చెయ్యరగటానికి కారణం మీరన్న కోపం ఉన్నా చక్కగా మాట్లాడారు, అభినందనలు. ఇంకా ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు సార్. కొండబాబు గారు క్లుప్తంగా. సార్, ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు